ఈ టిప్స్ పాటించాక నాకైతే ఈ విధంగా వ్యూస్ అయితే పెరిగాయి. నిజంగా నాకు వ్యూస్ పెరిగాయా లేదా అన్నది కూడా మీకు లైవ్లోనే చూపిస్తాను. ఒక వీడియో అయితే 400K వరకు వెళ్ళి ఆగిపోయింది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మున్ని. సో ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైంది కదా. ఈ టిప్స్ పాటించక ముందు నా షార్ట్స్కి కూడా 300, 400 అంతే, అంతకు మించి వ్యూస్ వెళ్ళేవి కాదు. ఈ టిప్స్ పాటించిన తర్వాత నాకు మినిమం 1K వ్యూస్ అయితే వస్తున్నాయి. 1K వ్యూస్ దాటే వస్తున్నాయి. 1Kకి తగ్గైతే అస్సలు రావట్లేదు. నాకు ఈ మధ్య రీసెంట్గా పెట్టిన ప్రతి షార్ట్ 30K వ్యూస్ వరకు వెళ్ళాయి. ఒక వీడియో అయితే 400K వరకు వెళ్ళి ఆగిపోయింది. నాకున్న సబ్స్క్రైబర్స్కి 400K అంటే చాలా ఎక్కువ. ఒకే వీడియోకి 400 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వీడియోస్ పోస్ట్ చేసే విధానాన్ని బట్టి కూడా మన వ్యూస్ అన్నవి వెళ్తూ ఉంటాయి. మన వీడియోస్ ఎక్కువ మందికి వెళ్ళాలంటే మనం ఫస్ట్ అప్లోడ్ చేయడమే సరిగ్గా అప్లోడ్ చేయాలి కదా. అప్లోడ్ చేయడమే సరిగ్గా లేకపోతే మన వీడియోస్కి వ్యూస్ ఎలా వస్తాయి? మీరు కూడా ఈ విధంగా అప్లోడ్ చేసి చూడండి, అప్పుడు మీకు కూడా వ్యూస్ అన్నవి పెరుగుతాయి. నిజంగా నాకు వ్యూస్ పెరిగాయా లేదా అన్నది కూడా మీకు లైవ్లోనే చూపిస్తాను. నేను ఈ టిప్స్ పాటించక ముందు చేసిన వీడియోస్ ఇవి. వీటన్నిటికీ కూడా దగ్గరగా 300, 400 అంతకుమించి పెరిగేవి కాదు. ఈ టిప్స్ పాటించాక అంటే రీసెంట్ వీడియో ఒకసారి నా అకౌంట్ కూడా మీరు ఓపెన్ చేసి చూడండి. నాకు రీసెంట్ వీడియోస్ ప్రతి వీడియోకి 10K, 20K, 30K, 40K వరకు వెళ్ళాయి. వ్యూస్ పెరగడానికి నేను షార్ట్స్ని ఏ విధంగా అప్లోడ్ చేస్తాను, ఏ టైంలో మీకు షార్ట్స్ పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, షార్ట్స్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, రోజుకి ఎన్ని షార్ట్స్ పెట్టాలి అనేది ప్రతిదీ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను షార్ట్స్ని ఎలా అప్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కిందన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పక్కన ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, యాడ్ అని చెప్పి, అందులో మీరు ఏ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ప్రాసెసింగ్ అని పడుతుంది. సో ఇలా నెమ్మదిగా ప్రాసెసింగ్ అయితే అవుతుంది. మన వీడియో లెంత్ బట్టి ప్రాసెస్ టైం అనేది ఉంటుంది. ఇదిగోండి అయిపోయింది. ఇంక ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇక్కడ రైట్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి. సో ఇక్కడ మనం టైటిల్ ఇచ్చుకోవాలి. ఇది నాది కామెడీ వీడియో కాబట్టి నేను ఇలా కామెడీగా టైటిల్ ఇస్తున్నాను. అంటే నేను ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, అప్పుడు స్క్రీన్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. అందుకని చెప్పి మళ్ళీ మీకు చూపించడానికి మళ్ళీ ఇలా పోస్ట్ చేస్తున్నాను. క్యాప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. నాకు అక్కడ కింద కనిపిస్తున్నాయి చూసారా, వైటీ షార్ట్స్ కామెడీ అని. అంటే నేను రెగ్యులర్గా ఇవి ఇస్తాను కాబట్టి అక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఇంకా మిగతావి ఇలా తెలుగు కామెడీ ఇవన్నీ నేను ఇలా టైప్ చేస్తున్నాను. షార్ట్స్ పోస్ట్ చేసేటప్పుడు వైటీ షార్ట్స్ అనే హ్యాష్ ట్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత మీ కంటెంట్కి తగ్గట్టు ఇలా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇలా 100 వర్డ్స్ ఉంటాయి, 100 వర్డ్స్ వరకు మనం ఇచ్చుకోవచ్చు. ఈ క్యాప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ విజిబిలిటీ కనిపిస్తుంది కదా, ఆ విజిబిలిటీ మీద క్లిక్ చేస్తే మనకి పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ అని కనిపిస్తుంది. పబ్లిక్లో మాత్రం ఎప్పుడు పెట్టి పోస్ట్ చేయొద్దు, అన్లిస్టెడ్లో కానీ ప్రైవేట్లో కానీ పెట్టి పోస్ట్ చేయండి. ఇక్కడ కిందన షెడ్యూల్ అని కనిపిస్తుంది కదా, ఈ షెడ్యూల్ ఏంటంటే మనం ఈరోజు పెడుతున్నాం వీడియో కానీ అది రేపటికి పోస్ట్ అవ్వాలి అంటే ఆ షెడ్యూల్లో మనం డేట్, టైము పెట్టామనుకోండి, అది ఎప్పుడు పెడితే మనం రేపటికి కావాలనుకుంటే అది రేపే పోస్ట్ అవుతుంది. ఇప్పుడు పెట్టేసి ఉంచితే రేపటికి పబ్లిష్ అవుతుంది అది. సో అదనమాట షెడ్యూల్ అన్నది. సో మనం ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అన్లిస్టెడ్లో కానీ ప్రైవేట్లో కానీ మాత్రమే పెట్టుకోవాలి. నేనైతే అన్లిస్టెడ్లో పెడతాను. తర్వాత ఇక్కడ ఇలా కింద లొకేషన్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. ఈ లొకేషన్ కింద సెలెక్ట్ ఆడియన్స్ అని ఉంది కదా, ఇదైతే చాలా ఇంపార్టెంట్. అసలు చాలా మంది ఇది అసలు ఇగ్నోర్ చేసేస్తారు, కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే క్లిక్ చేయాలి. ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే అది పిల్లల వీడియో అయితే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి. ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంది కదా, దాని కిందన దానికి సంబంధించిన వీడియో ఏదైనా ఉంది, లింక్ ఇవ్వాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేసి అక్కడ మనకి ఏ వీడియో కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. ఇదంతా అయిపోయాక ఒకసారి అన్ని సరిగ్గా పెట్టామా లేదా చెక్ చేసుకొని అప్లోడ్ షాట్ కొట్టండి. ఇంకప్పుడు మన వీడియో అన్నది పోస్ట్ అయిపోతుంది. ప్రాసెసింగ్ ఫినిష్ అయిపోయాక ఇక్కడ వైటీ స్టూడియో యాప్ అన్నది ఓపెన్ చేయండి. ఇంక ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా కంటెంట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన షార్ట్ అనేది కనిపిస్తుంది. ఆ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాప్షన్ అంతా కూడా మనం ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ చేసుకొని దాన్ని మనం ఇక్కడ కింద యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఆ యాడ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాలి. తర్వాత ఇంకా మనం ఈ డిస్క్రిప్షన్లోనే ఇంకా మన వీడియోకి సంబంధించి ఇంకేమైనా
హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఇంక ఇక్కడ ఇచ్చుకోవాలి. నేనైతే ఇలా ట్రెండింగ్ షార్ట్స్, ఫన్నీ, కామెడీ అలాంటివి ఇస్తున్నాను. ఎందుకంటే నాది కామెడీ వీడియో కదా, సో నేను కామెడీకి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ ఇచ్చుకుంటున్నాను. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ కిందన ట్యాగ్స్, షార్ట్ రిమిక్సింగ్ అలా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ట్యాగ్స్లో మనం డిస్క్రిప్షన్లో ఏమేమైతే హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఇచ్చుకోవాలి. హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కిందన కేటగిరీ ఉంది కదా, ఆ కేటగిరీ మీద క్లిక్ చేయండి. అక్కడ మీ షార్ట్ ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నాది కామెడీ వీడియో కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ అని పెట్టాను. ఇదంతా అయిపోయాక ఇంకా అంతకుముందు మనం వీడియో అన్నది అన్లిస్టెడ్లో పెట్టాం కదా, దాన్ని మనం పబ్లిక్ చేసుకోవాలి. ఇంకా పబ్లిక్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఇంకా సేవ్ కొట్టేస్తే మన వీడియో అన్నది ఇంకా అప్లోడ్ అయిపోతుంది. మనం బ్యాక్ వచ్చి ఇలా పేజ్ని ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే ఇక్కడ మనం పోస్ట్ చేసిన షార్ట్ అన్నది కనిపిస్తుంది. సో ఇంకా మన వీడియో అన్నది అప్లోడ్ అయిపోయింది. చూసారు కదా, ఇలా అయితే నేను షార్ట్ని అప్లోడ్ చేస్తాను. ఇలా అప్లోడ్ చేయడం వల్ల నాకు వ్యూస్ అయితే బాగా పెరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు షార్ట్ పెట్టిన ప్రతిసారి అక్కడ సెలెక్ట్ ఆడియన్స్ దగ్గర చాలా మంది సెలెక్ట్ ఆడియన్స్తో పని లేదేమో అనుకుని వదిలేస్తారు. కానీ అలా కాకుండా ఆ సెలెక్ట్ ఆడియన్స్ దగ్గర నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి. అప్పుడే మన వీడియో అన్నది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ ఫర్ కిడ్స్ అని పెట్టారనుకోండి, అది కిడ్స్కి సంబంధించిన వీడియో అనుకోండి, కిడ్స్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది అనుకోండి, అది ఓన్లీ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి. మిగతా వీడియోస్ అన్నిటికీ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టాలి. ఏ టైంలో షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అంటే మీరు ఫస్ట్ మీ ఆడియన్స్ అంటే సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారో చెక్ చేసుకోవాలి. దానికోసం మీరు వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి అనాలిటిక్స్లోకి వెళ్ళండి. అనాలిటిక్స్లోకి వెళ్తే అక్కడ మీకు పైన చూపిస్తుంది, ఆడియన్స్ అని చూపిస్తుంది. ఆడియన్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారో అక్కడ చూపిస్తుంది. ఆ యాక్టివ్ టైంకి 1 hour ముందు అప్లోడ్ చేయండి. నాకు ఇక్కడ చూడండి, ప్రతిరోజు 7కి 8కి యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది. సో నేనైతే ప్రతిరోజు ఎవ్రీడే ఈవినింగ్ 6కి అయితే అప్లోడ్ చేసేస్తాను షార్ట్. నేనైతే డైలీ 1 షార్ట్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనకి నార్మల్ వీడియోస్ కన్నా షార్ట్స్కే ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే మన షార్ట్స్ ఎక్కువ మందికి వెళ్ళడం వల్ల షార్ట్స్ త్రూ మనం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ సబ్స్క్రైబర్స్ పెరిగారనుకోండి, ఆటోమేటిక్గా మనకి వీడియోస్కి వ్యూస్ అనేవి పెరుగుతాయి. సో నేనైతే ఫస్ట్ షార్ట్స్ ద్వారానే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని పెంచుకోగలిగాను. ఎందుకంటే మన వీడియోస్ కన్నా షార్ట్స్కే ఎక్కువ వ్యూస్ వెళ్తాయి. ఎక్కువ ఆడియన్స్ అన్నది మన షార్ట్సే చూస్తారు. ఇప్పుడు ఒక షార్ట్ చూసారనుకోండి, వాళ్ళకి అది నచ్చింది అనుకోండి, మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. కాబట్టి మెయిన్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి. మనం షార్ట్స్ ఎక్కువ చేయాలి. షార్ట్స్ ఎక్కువ చేయడం వల్ల మనం సబ్స్క్రైబర్స్ని ఎక్కువగా పెంచుకోవచ్చు. సో నేనైతే ఎవ్రీడే ఒకే టైంకి ప్రతిరోజు కూడా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు కుదిరితే 1 లేదంటే 2 షార్ట్స్ పెట్టండి. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వీడియోస్ మరెన్నో చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.